మాకు హాల్ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఇంత చిన్న హాల్లో మాకు డైనింగ్ కంఫర్ట్గా వస్తుందా రాదా అన్న కాన్సెప్ట్లో ఉన్నప్పుడు తను నీట్గా చేసి ఇచ్చాడు. సో ఇక్కడైతే స్టోరేజ్, సో మనకి క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి నాకు ఇలా కావాలి ఇలా చేసిస్తారా అంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ తను చాలా నీట్గా ఇలా హైడ్రాలిక్గా డోర్స్ పెట్టి చాలా బాగా చేసిచ్చాడు చూడండి. సో ఇక్కడ కూడా ఎడ్జ్ కూడా కొంచెం చూడండి, మనకి ఫినిషింగ్ అనేది మనకి నీట్గా ఉంది. సో ఇది కూడా స్టోరేజ్ అండి. సో మనకి ఇక్కడైతే పికిల్స్ సాల్ట్ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది మేడం అని చెప్పి తాను ఓన్గా ఇది చేసి ఇచ్చాడు మాకు. మేము అడగలేదు, ఎక్స్ట్రా బాక్స్ తనే చేసి ఇచ్చాడు. సో ఇక్కడ యాక్చువల్గా స్టడీ టేబుల్ అని అనుకున్నాము. సో వద్దు మేడం, ఫ్రిడ్జ్ ఇక్కడ బాగుంటుంది, సో డైనింగ్కి దగ్గరగా ఉంటుందని చెప్పారు. సో ఇది ఫ్రిడ్జ్ యూనిట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి క్రాకరీ ఐటమ్స్ కానీ లేదా ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక చాంబర్ ఇచ్చారు. దీంట్లో లైటింగ్ కూడా చూడండి, లైటింగ్ కూడా ఇచ్చారు. సో చిన్నపిల్లలకు కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనమాట. సో అంటే వాళ్ళకి ఎలాంటి అంటే డోర్ తీసినప్పుడు దెబ్బ తగలడం అలాంటిది ఏం లేకుండా చూడండి ఈజీగా ఉంది ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇది మా బాబు రూమ్కి దగ్గరగా ఉంది, వాడికి ఈటబుల్స్ పెడితే ఈజీగా ఓపెన్ చేసుకొని తీసుకునేలాగా బాగుంది.